కాంగ్రెస్ పార్టీ రథసారథి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి తనయ వైఎస్ షర్మిలారెడ్డి పొద్దుటూరు వస్తున్న సందర్భంగా స్వాగతం సుస్వాగతం. ఏప్రిల్ 13వ తేదీ శనివారం సాయంత్రం 5 గంటలకు 1 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి రోడ్ షో మొదలవుతుంది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర చీఫ్ షర్మిలతో పాటు రాష్ట్ర మీడియా చైర్మన్ తులసిరెడ్డి, మాజీ మంత్రి వివేకానందరెడ్డి కుమార్తె సునీతలు హాజరవుతారు. రోడ్డు షో గాంధీ రోడ్డు, టీబీ రోడ్డు, రాజీవ్ సర్కిల్ మీదుగా శివాలయం సర్కిల్ చేరుకుంటారు. అక్కడ జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. కావున పొద్దుటూరు నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి అభిమానులు తప్పక విచ్చేసి సభను విజయవంతం చేయాలని విజ్ఞప్తి. ఇట్లు పిఎండి నజీర్, కాంగ్రెస్ పార్టీ పొద్దుటూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ సిపిఐ రామయ్య, సిపిఎం సత్యం. సుబ్బరాయుడు, సిపిఐ ఏరియా కార్యదర్శి. మీడియా మిత్రులకందరికీ నమస్కారాలు. ఇక్కడ ఇండియా కూటమిగా కాంగ్రెస్, సిపిఐ, ఎంపీజే, జమాయత్ ఇస్లామిక్, అలాగే ట్రేడ్ యూనియన్స్ నుంచి కూడా ఇతర సంఘాల నుంచి, పార్టీల నుంచి కూడా ఇవాళ ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తాం. ప్రధానంగా రానున్నటువంటి ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిత్వాన్ని, అలాగే కాంగ్రెస్ బలపరిచినటువంటి కమ్యూనిస్టు పార్టీల అభ్యర్థులను గెలిపించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందనేటువంటి ఉద్దేశంతో ఇవాళ మూకుమ్మడిగా ఇండియా కూటమిగా ఏర్పాటయ్యాం. అందులో భాగంగా రేపు ఈవినింగ్ షర్మిలా గారు ఇక్కడికి పార్లమెంట్ అభ్యర్థిగా రానున్నారు. కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి, అలాగే నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ప్రజలు విరివిగా పాల్గొనాలని చెప్పేసి అభ్యర్థిస్తూ ఉన్నాం. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం కానీ, లేదా గతంలో పనిచేసినటువంటి టీడీపీ ప్రభుత్వం కానీ ఆయా విధి విధానాలు ఏ రకంగా ఉన్నాయి అనేటువంటిది మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి అంటగాగే పరిస్థితులే తప్ప ఎక్కడా స్వతంత్రంగా ఇతర సౌత్ రాష్ట్రాలలో పోల్చుకుంటే కనుక అందరికన్నా అదమంగా ఇవాళ మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు వ్యవహరించినటువంటి తీరు ఫలితంగానే ఇవాళ ఎక్కడ కూడా అభివృద్ధి అనేటువంటిది లేకుండా పోయినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ అభివృద్ధి అంటే ఏమంటున్నారు? వీధి లైట్లు వేయడాన్ని అభివృద్ధి అంటూ ఉన్నారు, పార్కులను సుందరీకరణ చేయడాన్ని అభివృద్ధి అంటూ ఉన్నారు. ఆ పార్కులను, వీధులను సంబంధించి ఆయా స్థానిక సంస్థలలో ప్రజలు కట్టేటువంటి పన్నుల ద్వారా వచ్చినటువంటి అభివృద్ధి అంతే తప్ప ఇంకొకటి ఎక్కడ కూడా అభివృద్ధి అనేటువంటిది లేనటువంటి పరిస్థితి. ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు, లేకపోతే కనుక పరిశ్రమలు లేవు, ఇంకోటి లేనటువంటి పరిస్థితి. సో ఈ తరహాలలో రానున్నటువంటి ఎన్నికలలో రానున్నటువంటి ప్రభుత్వాన్ని నిలదీయాలంటే ఖచ్చితంగా ఇండియా కూటమి అనేటువంటిది రాష్ట్రంలోనూ లేదా పార్లమెంట్లోనూ ఉండాల్సినటువంటి అవసరం, అత్యవసర పరిస్థితులు ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులు. సో దీన్ని బేస్ చేసుకునేసి ఇవాళ కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని చెప్పేసి ఇవాళ మేము కమ్యూనిస్టులుగా కూడా ఇవాళ రంగంలో ఉన్నాం. కాబట్టి రేపు జరగబోయేటువంటిది మన భవిష్యత్తు కోసం, పిల్లల భవిష్యత్తు కోసం జరగబోయేటువంటి ఎన్నికలుగా ప్రతి ఒక్కరూ భావించాల్సినదిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ అన్ని వర్గాల ప్రజానీకం, ఇక్కడ భేషజాలు అనేటువంటిది ఏమీ లేదు, అన్ని వర్గాల ప్రజానీకం రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.